14 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన సమస్యకు పరిష్కారం లభించలేదని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రైతు పోకల సర్వారాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలోని నీటి కాలువ ఆక్రమణ తొలగించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రైతు పోకల సర్వరాయుడు మాట్లాడుతూ 2012 నుండి ఇప్పటి వరకు 11 సార్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించిన సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, R&B శాఖలు సర్వే నిర్వహించినప్పటికీ అక్కడ అసలు కాలువే లేదని నివేదికలు ఇచ్చారని చెప్పారు. అయితే తమ తాతల కాలం నుంచి సుమారు కిలోమీటర్ మేర కాలువ ఉండేదని రైతు పేర్కొన్నారు. 2024 వరదల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాలువ ఆక్రమణలకు తొలగించాలని అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిగా ఉన్న కాలువను పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు పోకల బాపుందారండి. మా తండ్రి గారి పేరు చిన్నరామూర్తి. ఏమండి, మాకు ఈ పంట పొలాల్లోంచి నీరు బయటికి వెళ్ళి నీరండి, పంట దిగుబడి కాలువ అంటాం. ఇలాగే 2 చెరువుల్లోంచి పెద్ద చెరువు, ఊర చెరువు అంటాం. ఈ 2 చెరువుల్లో నీరు కూడా ఈ కిందకే ఇలాగ వెళ్ళాలండి. ఏమండి, మా గ్రామం మా తాతలు గారు చెప్పి కానీ పిడార మహారాజు గారు ఏలుబడిలో ఉండేది సార్. పిడార మహారాజు గారు ఏలుబడిలో ఉంటే ఆయన మాకు మా పొలాలకి వెళ్ళడానికి ఈ పంట దిగుబడి కాలువ ఇలా కిందకి తొండిరాక అల్లి గొరికంట్లోకి వెళ్తుందండి. ఇక్కడ వరకు కూడా రాజుపాలెం గ్రామానికి ఏ విధమైన హక్కు ఇవ్వలేదు సార్. రైతులు గ్రామస్తులు ఎవరైనా కాలు దిగి రావద్దన్నారండి ఆ రోజుల్లో. తర్వాత రాను కాలక్రమేణా మరి రెవెన్యూ అధికారులు అడిగితే మా రికార్డులో లేదంటున్నారండి, ఇరిగేషన్ అధికారులు అడిగితే మా రికార్డులో లేదంటున్నారండి, అంత R&B రికార్డులో ఉందంటున్నారు. R&B వాళ్ళు మా కాలువ సంబంధం లేదంటున్నారండి. మా కాలువ 10-15 మీటర్ల పైనుండి కాలువ ఇవాళ 2-3 మీటర్లు అయిపోయింది సార్. ఇందులో ఇంతకుముందు నా చిన్నప్పుడు నేను పుట్టకముందు లారీ ఒకటి తిరగబడిపోయింది. అతను ఎదరో చర్చిదారి లారీ కనిపించలేదండి కాలువ. నాకు ఎరగొచ్చేకండి ట్యాక్సీ అండి, చిన్న కారు, అంబాసిడర్ కారు. నాకు ఎరగొచ్చేక కొద్దిగా వచ్చాక తిరగబడిపోయిందని చెప్పేవారండి. ఇలాగ వెళ్తున్నారు ఎట్లా అని అడిగితే చెప్పారు ట్యాక్సీ తిరగబడిపోయిందండి. అలాంటి కాలం ఇప్పుడే మీరే చూడండి సార్, ఎంత దౌర్భాగ్యంగా ఉందో. మూసేసారండి, కప్పెట్టేశారు. రైతు నీరు ఎలాగ వెళ్తుందండి? పంట నీరు దెక్కండి, దిగుబడి లేదండి. పెట్టుబడి ఎక్కువ అండి, దిగుబడి తక్కువనండి. రైతు ఎలా బతుకుతాడు సార్? రైతు బతకాలంటే కాలం ఉండాలి కదండి. రెవెన్యూ అధికారులు అడిగితే మాకు సంబంధం లేదంటున్నారండి. ఇప్పుడు నేను గ్రీవెన్సెల్లో 10 సార్లు పెట్టానండి. 10 సార్లు పెడితే అండి 1956-57 రికార్డుల ప్రకారమే చూస్తామండి, మీ కాలం లేదని చెప్పేసి MRO గారు పాత అని చెప్పారండి. నేనేం అడిగానంటే వాళ్ళని పిడార మహారాజు గారి రికార్డు ప్రకారం, బ్రిటిష్ రికార్డు ప్రకారం నా కాలం చూపించండి అని అడిగాను. లేదని తెలుస్తుంది కదండి అని చెప్పేసి అడిగానండి. ఆయనేమో మేము బైబిలే ప్రమాణం అండి అన్నాడు. నేను భగవద్గీత కదండి అడిగాను అన్నాను. ఒక అధికారికి దీని మీద అవగాహన లేకుండా మాట్లాడితే మనం ఏం చేయగలం సార్? రైతుకి న్యాయం చేయాలి కానండి. కాలువ లేదంటే R&B వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదని రోడ్డు అంటున్నారు, ఇరిగేషన్ మా రికార్డులో లేదంటున్నారు, పంచాయతీ వాళ్ళు పట్టించుకోరండి. మా గ్రామం పంచాయతీ వేస్ట్ వాటర్ కూడా 1R నీరు అంటాం కదండి తెలుగులో, వేస్ట్ వాటర్ కూడా ఇదే కాలువ అంటే వెళ్తుంది సార్. మొత్తం కంప్లీట్ కప్పెట్టేసారండి. ఏ కాలువ అంటే నీరు వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఈ పంట వర్షాలు వస్తే నీరు వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి లేదండి. పంటలు ఎలా పండుతాయండి? నీరు ఎక్కువ పొలాల్లో ఉంటే ఎక్కువైపోయి పంట దిగుబడి రాదండి. అదేంటి, నేను గ్రీవెన్సెల్లో చాలాసార్లు పెట్టాను సార్, వాళ్ళ స్పందన ఏమీ లేదండి. మొన్న ఏదో కింద మీద పడండి సర్వే చేశారండి. సర్వే చేసిన 46 పేర్లు లిస్ట్ ఇచ్చారండి. అది కూడా వాళ్ళు అమలు చేస్తారో తెలదండి. నోటీసులు ఇస్తామన్నారండి. మొన్న ఇన్ఛార్జి పెద్దాపురం RDOని కలిస్తే కింద మా ఊరి చివరి నుంచి తొండిగార కాలువ కలిసి సర్వే చేయమని అడిగితే ఒక రైతుగా నీకు హక్కు లేదన్నాడండి. నేను ఇన్ఛార్జి RDO శ్రీధర్ గారండి. నేను గ్రీవెన్సెల్కి వస్తే రైతుగా హక్కు లేదని చెప్పి కాగితం కూడా తీసుకోలేదండి. నా దగ్గర కాగితం, నీకు హక్కు లేదా, R&B వాళ్ళు పరిధిలో అంటున్నారు కాబట్టి R&B వాళ్ళు పెట్టమను, మా వాళ్ళు ఇంతకుముందు సర్వే చేశారు కదా, మీరు సర్వే చేసినప్పుడు అన్నీ వేసుకోవాలి. ఆ సర్వే నాకు నచ్చలేదండి. అప్పుడున్న మండల ఇన్ఛార్జ్ సర్వేయరు బషీర్ గారు సరిగా సర్వే చేయలేదండి. మళ్ళీ నాకు సర్వే చేయండి అని అడిగితే చేయమండి, రైతుగా నీకు హక్కు లేదన్నారు సార్ ఇన్ఛార్జ్ RDO గారు శ్రీధర్ గారు. అలాగే మన సర్వే అండ్ సెటిల్మెంట్ ఏడి కూడా తగిన అక్కడ ఉన్నారండి పక్కనే, ఆయన కూడా ఇదే మాట అన్నారండి. నువ్వు ఎలాగ ఎడతారు, ఎలాగ సావండి, మాకు అనవసరం, 56-57 రికార్డు ప్రకారమే చూపిస్తాం అన్నారు. అందులో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా సబ్ డివిజన్ చేయలేదు అంటున్నారండి MRO గారు. అప్పుడు మరి పిడార మహారాజు గారి రికార్డు ప్రకారం సబ్ డివిజన్ చేయాలి కదండి. అసలు మేము ఉన్నామా లేదండి? వాళ్ళకి ఆ భూమి ఉందా లేదా చెప్పండి. మేము రెవెన్యూ పని కట్టేమా లేదా? భూమి చేసి కట్టేమా లేదా?
పిఠాపురం మహారాజు గారి దగ్గర భూమి సీజ్ కట్టేమా లేదా, తర్వాత జ్యుడిషియల్ కట్టేమా లేదా, ఇప్పుడు కడుతున్నామా లేదా? మరి కట్టినప్పుడు రెవెన్యూదే కదండి, రెవెన్యూకే కదండి కడతాం, అలాగే సమాధానం చెప్పాలి. నాకు లేదని చెప్తున్నారు వాళ్ళు, మా రికార్డులోనే లేదంటున్నారు. అంటే మేము ఉన్నట్టండి లేనట్టు వాళ్ళకి. నేను కూడా మన అమర నిరాధి చేస్తానని చెప్పానండి మే 15వ తారీఖున. మే 4వ తారీఖున కలెక్టర్ గారు కలిసేవాడి, మా కజిన్ మా అందరూ కలిస్తే అయినా ఎంఆర్ఓ గారిని ఆక్రమణని తొలగించిపోయి అర్జెంటుగా అని చెప్పారు. మరి ఆయన చెప్పిన తర్వాత పెద్ద అయినా కలెక్టర్ గారిని మనం గౌరవించాలి కాబట్టి నాగేనండి ఈ నెల రోజులు చూస్తాను సార్. జూన్ 15 తారీఖు లోపల కంప్లీట్ క్లియర్ చేయకపోతే అండి నేను అమర నిరాధి చేస్తానండి. మళ్ళీ నేను ఒక్కనే చేస్తానండి, ఎవరిని ప్రజలు రమ్మని రైతులు రమ్మని ఎవరిని రమ్మన్నా సమస్య నాది కాబట్టి నేను ఒక్కనే చేసుకుంటాను. ఉంటే పోతే పేనం. ఇప్పుడు మీరు ఇచ్చిన పిటిషన్ కి సర్వే చేసి ఆక్రమణ గుర్తించారండి? సర్వే చేసి ఆక్రమణ గుర్తించారండి. 1956, 57 రికార్డు ప్రకారం గుర్తించారండి. మనం పిఠాపురం మహారాజు గారు బ్రిటిష్ టైం రికార్డు ప్రకారం మనం అడుగుతున్నామండి. ఎందుకంటే దానికి దీనికి కొలతలు తేడా వస్తున్నాయి సార్. అంటే మా పెద్దలు చెప్తారు కదండి, పూర్వం ఉన్నారు కదా రైతులు, ఇక్కడ ఉన్నాక బతుకున్నారు కదండి, చచ్చిపోలేదు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదండి కాలం ఎంత ఎడల్పు ఉంది ఎంత పొడవు ఉంది ఇటన్నది. వాళ్ళ రికార్డుల ప్రకారంగా వాళ్ళ రికార్డు ప్రకారం మా కాలువే లేదటండి.